అమూల్య గారికి ధన్యవాదాలు. ఇప్పుడు మన సర్పంచి కాటిపల్లి అశ్వని గారిని సందేశం ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు మనం చాలా బాధాకరమైన పరిస్థితి ఇది. పల్లా రామకోటయ్య గారు ఇక లేరు అన్న విషయాన్ని జీర్ణించుకోలేము. ఎందుకంటే ఆయన లేకపోతే మొక్కలు అనేవి నేను చాలాసార్లు వెళ్ళా. అక్కడికి వెళ్ళినప్పుడు కూడా తాతగారు పారబట్టుకొని పాదులు చేయటం, ఆ ఏజ్లో కూడా అలా చేశారనేది, ఆయన లేదనేది ఇంకా నేను తీసుకోలేకపోతున్నాను. ఆయన ఒక వ్యక్తిగానే కాదు, నడిచే ఒక వనం కూడా, నిష్కలమైన మనిషి. పల్లా రామకోటయ్య గారి జీవితం మనకు ఒక ఆదర్శం. ఆయన చెప్పిన మంచి మాటలైనా ఏదైనా కానీ, నేను ప్రచారానికి వెళ్ళినప్పుడు కూడా నన్ను చాలా బాగా చిరునవ్వుతో రిసీవ్ చేసుకున్నారు. అమ్మ, నువ్వు ఈ అడుగు ముందుకేసావు, నీలాంటి యువత ముందుకు రావాలి, ఏదైనా కానీ ప్రకృతి గురించి మొక్కలు నాటడం అని కాదు, ఏదైనా కానీ తనకి తెలిసిన విషయాల గురించి నాతో డిస్కషన్ చేశారు. నువ్వు ఉండి ముందుండి నడవాలమ్మా, దేనికైనా కానీ చొప్పట్లపాలెంలో నీలాంటి యువత ముందుకొస్తేనే చొప్పట్లపాలెం అభివృద్ధి చెందుతుంది ఉంటుంది అని నాతో డిస్కషన్ చేశారు. ఆయన చెప్పిన మాటలతో ఇంకా రెట్టింపు ఉత్సాహంతో నేను ప్రచారంలో పాల్గొన్నాను. ఆయన ఆశీస్సులు తీసుకున్నాను. ఈరోజు విజయం సాధించాను అందరి దయతోని. ఆయన భౌతికంగా మనతో లేకపోవచ్చు, కానీ ఆయన చేసిన మంచి పనులు అంటే మొక్కలు నాటడం, అందరితో కలిసిపోవటం. మొక్కలు ద్వారా ఆయన ఎప్పుడు సజీవంగానే బతికి ఉంటారు. మొక్కల్ని చూసినప్పుడల్లా ఖచ్చితంగా ఆయన గుర్తొస్తూ ఉంటారు నాకైతే. ఆయన చేసే మొక్కలు ప్రకృతి దాన్ని నేను కూడా దాంట్లో పాలు పంచుకుంటాను. ఇక నుంచి ఆయన ప్రకృతిని ఎలా ఇది ఉన్నాడో పల్లా కొండలరావు సార్కి నేను కూడా ప్రకృతిలో పాల్గొంటాను. ఆయన సంకల్పాన్ని నేను నెరవేరుస్తాను. మీ అందరికీ ఒకటే చెప్తున్నాను, మనం కూడా ప్రకృతిని ప్రేమించుదాం, మొక్కలు నాటుదాం. మొక్కలే అనేసి ఆ ఏజ్లో కూడా మొక్కల్ని ప్రేమించాడు కాబట్టి ఎలాంటి అనారోగ్యానికి గురి కాలేదు. గురి కాకుండా ఆరోగ్యవంతంగా ఇన్ని రోజులు ఉన్నారు. తను పల్లా రామకోటయ్య గారికి ఆ మొక్కల్ని ప్రేమించారు కాబట్టి, మొక్కల్లో కలిసిపోయారు కాబట్టి ఇన్ని రోజులు ఉన్నారని నేను అనుకుంటున్నాను. ఈ పల్లా రామకోటయ్య గారి మరణం అనేది వాళ్ళ కుటుంబ సభ్యులకి తీరని లోటు. ఆయన ఇన్ని రోజుల నుంచి కలిసి ఉండి ఇప్పుడు లేరనే వార్త సార్ అయితే తీసుకోలేకపోతున్నారు, వాళ్ళ కుటుంబం మొత్తం. సార్ సపోర్టుతోనే అరవింద్ అన్నయ్య అయినా కానీ, అక్క వాళ్ళైనా కానీ చాలా ఉన్నత స్థాయిలో ఉన్నారు. వాళ్ళు నేర్పించిన నడవడిక కానీ ఏదైనా కానీ. నేను కూడా అదే చెప్పేది, నాకు కూడా అందరు సపోర్ట్ చేసి నేను ఇంత చిన్న ఏజ్లో సర్పంచ్ కావటం అనేది అందరి సపోర్ట్తోనే. ఈ సపోర్ట్ కూడా ఇంకా ముందు ముందు ఉండాలి. నేను కూడా అలానే నా పిల్లలకైనా ఇంకా వేరే ఫ్యూచర్ జనాలకు కూడా ఇదే నేర్పిస్తాను. ఇలానే ఉన్నారు, ఇలానే సపోర్ట్ చేయండి. అందరికీ పల్లా రామకోటయ్య గారికి హృదయపూర్వక శ్రద్ధాంజలి, ధన్యవాదాలు. మన సర్పంచ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పుడు రామకోటయ్య గారి కుటుంబంతో కొండరా గారితో అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి నాగలంచ వాస్తవ్యులు రౌత్ అప్పారావు గారిని వారి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం.